The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. మీకు ఇండస్ట్రీలో బాగా ఇష్టమైన హీరో ఎవరు? మీ హీరో గారు కాకుండా. అబ్బా! ఫస్ట్ మా హీరో గారి పేరు చెప్తా. ఎందుకంటే మా హీరో మాకు లైఫ్ ఇచ్చారు మా హీరో అంతే ఇంకా. ఎందుకంటే ఆయనంటే ఎందుకు రెస్పెక్ట్ అంటే, ఆయన పక్కన ఎవరైనా తెలిసిన వాళ్ళు హీరోయిన్‌గా ఆఫర్స్ ఇవ్వచ్చు. బట్ నాకు నేను అంత ఫేమ్ గాదు. ఏదో ఎవడగొలవాడో చూసారు. నా క్యారెక్టర్ బాగుంది గానీ, ఆయన పక్కన ఆయనతో సమానం అనేసరికి ఆయనకన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్న రోల్. సో, ఆయనంటే చాలా రెస్పెక్ట్ అనమాట నాకు. అది కాకుండా నాకు ముగ్గురు ఇష్టం అండి. ఫస్ట్ మెగాస్టార్ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, రవితేజ గారు. వావ్! అస్సలు సూపర్. ఎందుకంటే ఎంత న్యాచురల్‌గా అసలు నేను ముగ్గురితో మాట్లాడాను. రవితేజ గారితో చేశాను. పవన్ కళ్యాణ్ గారితో చాలా అసలు ఆయనతో కూర్చుంటే ఒక 1 ½ అవర్ నాకేం అర్థం కాలే. అలా ఆయన మాటలు మాట్లాడితే ఇట్లా అయిపోయాను ఇంక అంతే ఇంక అసలు. ఓహ్ మై గాడ్! బెస్ట్ మెమోరీస్ షేర్ చేసుకోండి. కళ్ళంటే వాటర్ కూడా వచ్చేస్తున్నాయి. కళ్ళకి వెయ్ నిజం కాదు నిజంగానే. కానీ రవితేజ గారితో గురించి ఒకటి చెప్పాలండి. నిప్పు సినిమా చేస్తున్నాం పొలాచిలో. గుణశేఖర్ గారు డైరెక్టర్. సో వెళ్ళంగానే మనం మంచి కలర్ కదా, హీరోయిన్ ముందు అంత కలర్ వద్దని చెప్పి మొత్తం డార్క్ చేసేసారు. సో ఇట్లా లోయలో దగ్గర షూటింగ్ అనమాట. చాలా పెద్ద లోయ అండి. అక్కడ చిన్న ఈ గుంతలాగా ఉంది. దానికి కాలు పెడితే కంపల్సరీ లోయలో పడిపోతాం మనం ఇంకా. సో మన సెట్ వాళ్ళు ఏం చేస్తారు, కవర్ చేశారు. అంటే అక్కడ వెళ్ళనేమో అని చెప్పేసి చిన్న ఆకులు వేసేసారు. కానీ జస్ట్ కెమెరా ఏదో అడ్జస్ట్మెంట్ వాళ్ళు లేరు చేసిన వాళ్ళు. నేను గడ్డేమో అనుకున్నాను. రవితేజ గారి మీద ఎత్తుకోవడానికి ట్రై చేస్తుంటాను అనమాట. వెళ్తుంటాను మీదికి, చక్కని జారే అనమాట. నేను ఇట్లా పట్టుకున్నారు రవితేజ గారు. సినిమాలు అప్పుడప్పుడు చూస్తుంటా, పైనుంచి కింద ఏలాడుతుంటే ఒకళ్ళు పట్టుకుంటారు కదా, మగధీరలా పట్టుకుని. వామ్మో నా పరిస్థితి ఏంట్రా బాబు అనుకున్నాను నేను. మళ్ళీ ఇట్లా లేపి మళ్ళీ ఇక్కడ దెబ్బ తాకిండప్పుడు గీత గారు అని చెప్పి గోంది తెచ్చి ఏదో పెట్టారు. పర్లేదండి అంటే, నేను జనరల్గా షార్ట్ టీషర్ట్ ప్రిఫర్ చేస్తాను బాగా. ఇప్పుడు లంగా ఉంది కదా అని ఇట్లా లేపు, పర్లేదండి పర్లేదండి పర్లేదండి. అరే దెబ్బ తాకింది, బ్లడ్ వస్తుందండి. పర్లేదండి పర్లేదు. దగ్గర చూస్తుంటే నాకు ఎంత ఇష్టం అంటే రవితేజ గారు, ఈయననే నన్ను పట్టుకొని చేసి ఆయన సంకలు ఎత్తుకున్న ఆ షార్ట్లో అయితే, పర్లేదా ఏం ప్రాబ్లం లేదు కదా, లేదా మార్చేద్దాం షార్ట్, లేదండి దొరికిందే ఛాన్స్, ఒక ఫీలింగ్ ఉంటుంది. హ్యాండ్ తెచ్చేసింది వేరే, సంకలు ఎత్తుకుంది వేరే ఉంటుంది. ఇంకా అమ్మాయి ఛాన్స్ అస్సలు వదలదు. ఏదంటే కానీ స్ప్రే బాటిల్ కొట్టుకొని నడుముకు స్ప్రే కొట్టుకుందామని ఫిక్స్ అయిపోయినా నేను. ఇంకా చాలా పిచ్చాను మరి రవితేజ గారు అంటే నాకు అసలు. ఇంకా అప్పుడు ఏం సినిమా అండి, సూపర్ సినిమా అండి అసలు, కితకత ఆయన మాట్లాడుతుంటే ఇట్లనే చూస్తున్నా ఆయన. నాకు ఏమైందండి, ఏం లేదండి, ఎట్లా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. అవునండి అనుకుంటా. తర్వాత నాకు విష్ణుబాబు గారు అంటే చాలా రెస్పెక్ట్ అండి. చాలా అంటే చాలా రెస్పెక్ట్. అంటే మనోజ్ గారు అంటే ఉంది, బట్ నేను బాగా కనెక్ట్ అయింది విష్ణు గారితోనే ఇంకా అసలు. ఎందుకంటే మా బాబుకి చదివిచ్చారనమాట విష్ణు గారు. 2 years అక్కడే చదువుకున్నారు, తిరుపతిలో చదువుకున్నారు అనమాట. ఓకే. సో ఇప్పుడు మా ఎలక్షన్స్లో కూడా నేనే మెజారిటీగా గెలిచానమాట. ఆ విష్ణుబాబు గారు దాంట్లోనే అనమాట. ఇంకా చాలా అది బాగా రెస్పెక్ట్. అంటే మా పిల్లలు చదివిపించారు అని కాదు, అడిగిన వెంటనే పాపం ఇట్లా ఉందండి అని వాళ్ళు రెస్పాండ్ అయ్యి మోహన్ బాబు గారు చెప్పడము. ఇమీడియట్ విష్ణుబాబు గారే, బాబు 10th రిజల్ట్ అని ఆయనే ఫోన్ చేశారు. ఆయన స్విట్జర్లాండ్ ఆస్ట్రేలియా ఎక్కడ ఉన్నారు. గీత గారు అంటే, ఎవరు అబ్బాయి నంబర్ తెలియని నంబర్ ఏమంటారా అని చెప్తే, బాబుది 10th రిజల్ట్స్ వచ్చాయి కదండి, ఎప్పుడు జాయిన్ చేస్తారు. అప్పటికప్పుడు ఆ రోజు ఈవినింగ్ మేము వెహికల్ మాట్లాడుకుని వెళ్ళిపోయి నెక్స్ట్ డే జాయిన్ చేసామన్నమాట బాబుకి. ఇంకా సూపర్ చాలా ఇదనమాట. సో ఆర్టిస్టులకు మంచి రెస్పెక్ట్ ఇస్తారు. చాలా అంటే చాలా బాగా మాట్లాడతారు ఆయన అసలు. సూపర్. ఇప్పుడు కూడా ఏదైనా మెసేజ్ పెడితే ఇమ్మీడియట్ రిప్లై ఇస్తారండి ఆయన. ఎంత బిజీ అయినా సరే ఒక 1 hour తర్వాత వస్తారు రెస్పాన్స్ ఏదైనా సరే. ఇట్లా పాప ఇట్లా పాస్ అయింది బాబు అంటే, కంగ్రెస్ చెప్పానని చెప్పండి అని చెప్తుంటారు అన్నమాట. సూపర్. అండ్ పవన్ కళ్యాణ్ గారు అసలు ఫ్యాన్ మూమెంట్ అవి చెప్పండి. ఫ్యాన్ అంటే కాటం రైడ్ జరుగుతుందండి. నేను సుమ గారి ప్రోగ్రామ్కి అది వెళ్ళాను. అలీ గారు ఉన్నారు, ఒకసారి పవన్ గారితో మాట్లాడాలా అని చెప్పేసి, రా మాట్లాడదాం అని చెప్పి అలీ గారు పాపం కూర్చొని మాట్లాడుతుంటే ఆయన చెప్తుంటే, నువ్వు పిల్లల్ని చూస్తుంది చాలా బాగా మంచి పని చేస్తున్నారు మీరు, చాలా తక్కువ మంది ఇలా చేస్తుంటే నేను కూడా ఇట్లా. ఎందుకంటే మనకు తెలియని మన ఫ్యాన్ మన ముందు మాట్లాడుతుంటే మనకి ఏం ప్రిపేర్ అయ్యి ఇది మాట్లాడను అది మాట్లాడను, నా నోటికి ఏం మాటలే రాలేదు అసలు. అలీ గారు ఇట్లా అంటే నేను ఇట్లా చూస్తూనే ఉన్నా ఇంకా అసలు
ఇట్లా ఇదే సాయంత్రం అయిపోతే బాగుంటుందిరా బాబు ఆయన చూస్తుంటేనే అనిపించింది. బట్ తెలియని ఫీలింగ్ అండి ఆయన చూస్తుంటే ఇంకా అసలు ఇంకంతే పిచ్చి పిచ్చిగా అనిపిస్తుంటే ఆయన అది మాటలు రావు ఇంకా అంతే ఆయన చూస్తుంటే ఇంకా అసలు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు అసలు. సో చిరంజీవి గారితో మీకున్న బెస్ట్ మూమెంట్స్? బెస్ట్ మూమెంట్ ఆయన బర్త్డేకి వెళ్ళామండి. మా పాప మా చెల్లె బాబుని వెళ్ళామన్నమాట. పిచ్చా క్రౌడ్ ఉందన్నమాట. మనం ఆర్టిస్ట్ కాబట్టి మేము లోపలికి వెళ్ళాం. మా బుడ్డోడిని తీసుకెళ్ళాం. చిరంజీవి గారు ఇట్లా చూసారు మా బుడ్డోడిని చూసి ఎంత క్రౌడ్ ఉండగా ఆయన తీసుకొచ్చి లడ్డు ఇచ్చాడు వాడికి. ఐ డోంట్ లైక్ వాడు కొంచెం కొంచెం కిలోమీటర్ ఇంగ్లీష్ చెప్తాడు వాడు మొత్తం. ఐ డోంట్ లైక్ స్వీట్స్ అని నేను రే మెగాస్టార్ రా నీకు లడ్డు ఇచ్చేది అది ప్రసాదం వాడు బుడ్డోడు అనమాట. ఇంకా సరే సరే ఏమనుకోదు ఏ పర్లేదు 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 అని చెప్పేసి మళ్ళీ హాట్ ఇచ్చారనమాట. ఓ థ్యాంక్ యూ అని తీసుకున్నాను. క్యూట్ బాయ్ అని చెప్పి అస్సలు అప్పుడు నాకు అనిపించింది అమ్మో వేరే వాళ్ళైతే సీరియస్ అయిపోతారు ఏంటి నేను ఇస్తుంటే మీరు తీసుకోరా అంటే కొంతమంది అనమాట. అప్పుడు అనిపించింది నిజంగా మెగాస్టార్ అని మామూలుగా రాలేదు పేరు నాకు నిజంగా అసలు మీ కితకితలు చూశాను చాలా బాగుందని నేను ఇంత ఫిదా ఇంకా అసలు ఈయన నా సినిమా చూడడం ఏంటారు బాబు నేను ఈ సినిమాలో ఎన్నిసార్లు చూశాను నేను అసలు ఆ వర్డ్ చెప్తే వింటుంటే అబ్బా ఎంత అంటే మా వాళ్ళు అందరు గట్టిగా పాటించేసారు అనమాట ఆ రోజు సాయంత్రం అయితే ఇంకా అసలు మెగాస్టార్ మన సినిమా చూసి మన సినిమా గురించి మాట్లాడారు అసలు ఫుల్ హ్యాపీ అనమాట ఇంకా అసలు నాకు అసలు సూపర్. ఇంకా మాటలు చెప్పలేము ఇంకా అసలు సో ఎన్ని లాంగ్వేజెస్ లో చేశారు? నేను హిందీ చేశాను, తమిళ్ చేశాను, ఆ కన్నడ చేశాను కాబట్టి వాళ్ళు ఎవరో డబ్బింగ్ చెప్పుకున్నారు మనకు తెలియదు అది. తెలుగు దట్స్ తెలుగు అంతే 4 లాంగ్వేజెస్ లో 4 లాంగ్వేజెస్. ఇంగ్లీష్ చేద్దాం అనుకున్నా మనకి ఇంకా ఆపర్చునిటీ రాలేదు. అయ్యయ్యో. అక్కడ కూడా మన జంట పాడదాం అనుకున్నా లేదు అక్కడ. ఓకే. సో మళ్ళీ అంటే ఈ టైంలో కాకుండా ఇంకేవైనా సిస్టర్ క్యారెక్టర్స్ కానీ అలాంటి కమెడియన్ క్యారెక్టర్స్ కానీ అలాంటివి ఏవైనా మీ వరకు రావడం స్టోరీస్ ఇప్పటికి ఎవరైనా నరేట్ చేస్తూ ఉండడం ఏమైనా ఉంటుందా? ఇప్పుడు ఏం లేదండి. ఇప్పుడు ఏం లేదు. ముందు ఉంటుండే కొన్ని సినిమాలు పేరొద్దు కానీ మనకి డేట్స్ ఇచ్చేసారు అంతా అయిపోయింది. కట్ చేసి వేరే వాళ్ళని పెట్టుకున్నారు. నేను అంటే వెల్ నోన్ డైరెక్టర్ పేరొద్దు వెళ్ళి గట్టిగా అడిగా అదేంటండి మీరు మమ్మల్ని ఎందుకు చెప్పారు మరి మీ ఆఫీస్ నుంచి కాల్ చేశారు నేను వచ్చిన ఇప్పుడు ఒక పెద్ద సినిమా వచ్చిందంటే ఒక చిన్న సినిమా ఆబ్జెక్ట్లీ అందరు వదిలేస్తారు. నేను అన్నా నాకు సార్ ఒక 4 సినిమాలు వచ్చాయండి మీ సినిమా కోసం నేను వదులుకున్నాను. మాకు తెలియదండి ఎవరు ఫోన్ చేశారు అదేనండి మీ ఆఫీస్ నుంచి వస్తే మీ పేరు చెప్తేనే మేము ఓకే అన్నామండి అది ఏదంటే తెలియదండి నేనైతే ఏం చెప్పలేదండి మీకు ఏదైనా రాంగ్ కాల్ వచ్చింది. రాంగ్ కాల్ మీ పేరే ఎందుకు వస్తుంది సార్ అని చెప్పారు. అలా కొన్ని సినిమాలు ఇంకా కొన్ని అలా కొన్ని అలా జరిగిపోతుంటాయి ఇంకా సర్లే ఫోన్లే ఇంకా మనకి ఏది రాసి పెడితే అదే వస్తుంది అని చెప్పేసి వదిలేస్తాను ఇంకా అంతే ఇంకా. అండ్ ఈ కామెడీ టైమింగ్ కానీ ఇదంతా కూడా అంత అసలు యాక్టింగ్ ఎక్కడా నేర్చుకోలేదు. ఇంత స్పాంటినిటీగా హౌ మ్యామ్? ఏదో రండి మీలాంటి వాళ్ళని చూసి నేర్చుకుంటున్నాం మేము అంతే. నాకు రానిదే అది మ్యామ్. ఎంత మీరు నిజంగా గ్రేట్ అండి అసలు. మీ ఇంటర్వ్యూ అనగానే సారీ మీకు మా పాప మీతో ఇంటర్వ్యూ అనగానే మీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ పంపించింది తను. అంటే చిన్న గిఫ్టే పెద్ద కాదు తను చేసింది ఒకటి మీకోసం పంపించింది. షెల్ ఐ నిజంగా ప్రామిస్? ప్రామిస్. 1 సెకండ్. సారీ అమ్మో చాలా చిన్నదన్నారు. చిన్నదే అండి దాంట్లో బాక్సే పెద్దది లోపల చిన్నది. దిస్ ఇస్ ఫర్ యూ. ఓ థ్యాంక్ యూ. అమ్మో తను ఏం పంపించారు అంటే తను ప్రిపేర్ చేసింది. ప్రిపేర్ చేశారు. ఓ సాచి అని ఓకే తను ఓన్గా స్టార్ట్ చేశారు. ఓన్గా స్టార్ట్ చేసింది. ఏ ఇయర్ రింగ్స్ పంపించారు నా కోసం అండ్ ఫ్రెండ్షిప్ బ్యాండ్ కూడా. ఓ మై సాచి గాడ్. అని తను ఇప్పుడే లాంచ్ చేసుకున్నది తను తానే పాపం కూర్చొని అక్కదంటే నేను ప్రిపేర్ చేసిస్తాను రాత్రి చేసి బాక్స్ పెట్టి నాకు ఇచ్చింది. ఓ మై గాడ్ అసలు ఇది ఎంత బాగుంది. ఏ థ్యాంక్ యూ. మళ్ళీ అక్కకి నచ్చుతుందో లేదో అంటే చూసారా నా నేమ్ కూడా ఎం. ఖచ్చితంగా నేను ఈ సండే ఫ్రెండ్షిప్ డే రోజు ఈ ఇయర్ రింగ్స్ పెట్టుకొని ఇది పెట్టుకొని నేను దీనికి 100% ట్యాగ్ చేస్తాను. చిద్విలాసిని. థ్యాంక్ యూ సో మచ్. హర్ నేమ్ ఇస్ చిద్విలాసిని. చిద్విలా హాసిని
నీ విలాసిని సాచి 100%, 1000% ఇంకా సూపర్ డూపర్ సక్సెస్ అవ్వాలి. అండ్ ఇలాంటి హ్యాండ్‌మేడ్స్ ఇంకా ఇంకా బ్యూటిఫుల్‌గా చేసి నువ్వు అందరికి ఇవ్వాలి. ఫ్రీగా కాదు. హే నా దగ్గర కూడా డబ్బులు తీసుకుంటది తెలుసా దొంగది అది. అమ్మ బిజినెస్ బిజినెస్ అమ్మా అంటది. అమ్మ కడ్డుది ఎంత కడ్డుది. చిన్నప్పుడు కొంచెం నేర్పించామన్నమాట. సో తన ఓన్ టాలెంట్ అన్నమాట. ఓకే. మన నీట్‌లో మంచి ర్యాంక్ వచ్చింది. షీ ఈస్ ప్రిపేరింగ్ ఫర్ ఎంబీబీఎస్. హ్మ్. సో అది ఆ టెన్షన్‌లో ఇవి మొత్తం పెట్టుకుంటుంది. ఫ్రమ్ 1 వీక్ మా అపార్ట్మెంట్ అందరూ చూపించగానే బాగుంది, 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 బాగుంది. ఇంక చదువాపేసి ఇదే చెయ్యే నువ్వు ఇంకెందుకు అంటే, లేదమ్మా అది ఇది నా ప్యాషన్. చేసి అందరికి ఇవ్వాలి నేను అని చెప్పేసి. చూసారా మీరు పాకెట్ మనీ కోసం అలానే ఇంట్లో తక్కువ ఇస్తారు కాబట్టి మనం ఇది చూసినట్టు ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా వస్తుందని అబ్బబ్బబ్బా! ఎలా చేశారో సో మమ్మీ వేలోనే డాటర్ కూడా వెళ్తున్నారు. అంతే ఇంకా. కాకపోతే తన యాక్టింగ్ కాకుండా ఇలా వర్క్ ఓన్. చేస్తూ అందరిని షీ ఈస్ ఇంప్రెస్ వెరీ గుడ్ చేస్తూ డాన్సర్ అన్నమాట. వెరీ గుడ్ ఓహ్! డాన్సర్. దాన్ని నేను సూపర్. మ్యాచ్ చేయలేను. అమ్మ కలిసి రీల్ చేద్దామంటే, వద్దమ్మా నీ టాలెంట్ నీదే, నా టాలెంట్ నాది అని. అంటే దాన్ని నేను మ్యాచ్ చేయలేనేమో అని చెప్పేసి. స్విమ్మింగ్ చేస్తది, స్కేటింగ్ చేస్తది. హ్మ్. కానీ అన్నం తినదు సరిగ్గా. అయ్యో! అన్ని జంక్ ఫుడ్స్ కావాలి. అది కావాలనుకో నవ్వుతది. నవ్వగానే మనకు అర్థమైపోవాలి. ఓహో! దొంగ మొక్కది ఇది అడుగుతున్నట్టుంది ఏదో. ఎందుకు బర్గర్ తినాలనిపిస్తుంది. ఎందుకు ఆకలి అనిపిస్తుంది. అన్నం తిన్నాననుకో అబ్బా ఆకలి లేదులే. మీరు క్యారీ ఆన్ తర్వాత తింటానులే నేను అంట. ఓహ్! అయ్యయ్యో! అది తక్కువ తింటే నేను ఎక్కువ తింటా. అంతే డిఫరెన్స్. మిగతా అంతా సేమ్ టు సేమ్ కాదా. సన్నగా ఉంటే నేను లావుగుంటా అంతే ఇంకా. ఓహ్!